ఎండోమెంట్ కమిషనర్ గారి ఆమోదం వరకు వెళ్ళి ఆడ మార్పులు చేర్పులలో చేయడం జరిగింది. అదంతా కంప్లీట్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ కావచ్చు, గుడి ఇనాగరేషన్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, మరి సమ్మక్క గద్దెలను ఎక్కేదనుక కూడా గుంటనక్కలాగా కొంతమంది ఎక్కడ ఏం దొరుకుతుందా అని సమ్మక్క దగ్గర కూడా రాజకీయం చేసి మరి చిల్లరగా మాట్లాడదామని చూసారు. కానీ సమ్మక్క కూడా గద్దెల మీదకి కరెక్ట్ టైం మీద తీసుకొచ్చి ప్రజల మధ్య మరి కొలువు తీరడం జరిగింది. ఏదైతే శుక్రవారం విఐపీల తాకిడి ఉంటుందో మరి వాళ్ళు వచ్చిపోయేటప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయింది. అంటే బస్టాండ్లో కూడా కొంతమంది ఆగడం జరిగింది. బస్సులు లేక కాదు, అది ట్రాఫిక్ ప్రాబ్లం, ఆ బస్సులు రావాల్సినవి రాక ఆగడం జరిగింది. అట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి. అయినా జరిగిన దాన్ని మేము సరిదిద్దుకుంటాం. భవిష్యత్తులో ఈ గుణపాఠంగా ఇంకా బెటర్గా చేస్తాం. మీరు చూస్తే గతంలో ఎప్పుడైనా కూడా మనకు పసర నుంచి నార్లాపురం రోడ్డు కదలాలంటే ప్రైవేట్ వెహికల్స్ కదలడం కష్టంగా ఉండేది, గంటలు టైం పడుతుంది. కానీ ఈసారి ఇంత కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఈ 3 రోజులు కూడా ఎక్కడ ట్రాఫిక్ కాలేదు. కొంతమంది వాళ్ళకి ఇచ్చిన పాసులను వాళ్ళ బలగాల కోసం తీసుకొచ్చాం. వాళ్ళని మేము ఇచ్చినాం విఐపీలను. కానీ వాళ్ళు కూడా డివైడ్ చేసుకొని రాకుండా గుంపులు వచ్చేటప్పుడు విఐపీతో పాటు 200 మంది, 100 మంది, 50 మంది అట్లాంటి ఒకటేసారి గుడిలో పోవడం కష్టమైంది, వెహికల్స్ కూడా దాటించడం కష్టమైంది. ఇది స్పష్టంగా మరి విజువల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ 2 బస్సులు ఫెయిల్ అయినాయి. దాన్ని తీసుకొని నిజమైన భక్తులకు వాస్తవ పరిస్థితి తెలుసు. ఇలా మాకు బాధ ఏంటంటే దీన్ని ఎక్కడ ఫెయిల్ చేద్దాం జాతరనని దేవుని కాడ కూడా చిల్లర రాజకీయాలు చేయడము ఇది తగునా అని కొన్ని రాజకీయ పార్టీలు నేను అడుగుతాను. మేము ఇవాళ చిత్తశుద్ధితో ఈ ప్రాంత గౌరవాన్ని, ఈ ప్రాంత రాష్ట్ర లేదా దేశంలో ఉండే ఎంతోమంది కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులుగా ఉన్న తల్లుల యొక్క కీర్తిని, జాతర ప్రతిష్టను మేము పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే మా మీద మీకు అక్కసు ఉండొచ్చు, మా మీద మీకు కోపం ఉండొచ్చు, లేదా రాజకీయ పార్టీ మీద ఉండొచ్చు. కానీ ఒకవైపు కుట్ర ఎట్లా జరిగిందంటే ఎవరో అక్కడ మేడారంలో వేడి నీళ్ళు ఇవ్వాలని మేము ఎవరికి ఇంతవరకు ఇవ్వలే. ఎవరో ఒక ఆయన మన లోకల్లో బయటలో వేడి నీళ్ళు కాగబెట్టుకొని అమ్ముకున్నాడు. చూడండి జాతరలో వేడి నీళ్ళు ఆయన సొంత మామిడి తోటలో పట్టా వేసి 10 కుర్చీలు వేసి వాళ్ళకు ఏదో సామాన్లు ఇచ్చి 1000-2000కు అద్దెకిచ్చుకుని నా ఇష్టం ఉంటే పో, లేకుంటే లేదు. దాన్ని కూడా వైరల్ చేయడము, కావాలని దందాలు చేస్తున్నారని, ములుగులో ప్రజలు దందా చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా, అది గవర్నమెంట్ భూమి కాదే, అది గవర్నమెంట్ భూమిలో ఎవరన్నా దందా చేస్తే మేము బాధ్యత వహిస్తాం. పర్సనల్ ఇల్లులు ఇవాళ అదే కుంభమేళ యూపీలోనో లేదా వేరే టెంపుల్ల కాడనో మరి హై ఇది జరిగితే పండ్ల పుల్లలు అమ్ముకున్నా ఎవరు అది పెద్ద గ్లోరిఫై చేసి అంటే గొప్పగా చెప్పారు పండ్ల పుల్లలు అమ్మినోళ్ళను లేకుండా ఇంకోటి. కానీ ఇక్కడ జాతరలో కోట్ల మంది దాదాపు 225-230 కోట్ల మంది ఈ జాతరకు వచ్చారు. నిన్న దాకా వచ్చారు, రేపు మళ్ళీ ఇంకా వచ్చేది. అక్కడ చిన్నగా వ్యక్తులుగా చేసుకునే వ్యాపారాన్ని కూడా అత్యంత దారుణంగా సమ్మక్క జాతరలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఈ జాతర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేశారు. దానికి తోడు 1-2 స్వాములు జాతర పోతే ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుందని కూడా ప్రచారం చేశారు. 1-2 టీవీలు కూడా గంటలు నెగిటివ్ ప్రచారాన్ని వైరల్ చేశారు. నెగిటివ్ నరేటివ్ను పబ్లిక్లోకి తీసుకుపోవాలని. కానీ అక్కడికి వచ్చి స్పష్టంగా దర్శనం చేసుకొని పోయినట్టు వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఆ శుక్రవారము 3-4 గంటల తర్వాత ఆ రోడ్లో బస్సుల మీద వచ్చినటువంటి లేదా కొన్ని వెహికల్స్ వచ్చిన విఐపి వెహికళ్ళు కొన్ని ఆ రోడ్లో వచ్చినటువంటి భక్తులు తప్ప ఎవరికి ఎలాంటి దర్శనం ఇబ్బంది జరగలే, వేరే ఏ ఇబ్బంది జరగలే. కానీ ఎందుకు ఇంత నెగటివ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకుండే భక్తి భావాలు వేరు. ఈసారి ఒకప్పుడు మాస్ పీపుల్ మాత్రమే దేవుళ్ళు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేది.
గత కొంతకాలంగా క్లాస్ కొద్దిగా పెరిగి ఈసారి హై క్లాస్ మాస్తో పాటు క్లాస్ పీపుల్ కూడా వచ్చారు. ఒకానొక దశలో అక్కడ ఏముంది, ఉట్టి దేవతలే కదా, ఊరు దేవుళ్ళే కదా, ఎందుకు పోతున్నారు అన్నటువంటి కొంతమంది పూజారులు స్వాములు ఇంతమంది ఇక్కడికి రావడాన్ని కూడా జీర్ణించుకోలేక, దానికి తోడు ఆ రాజకీయ పార్టీల నాయకులకు కొంత మత కుల పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతులకు ఆ నాయకులకు ఈ దేవుళ్ళ కాడికి రావడం నచ్చక, ఈ దేవుళ్ళ కాడికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వాళ్ళ అనుయాయ సోషల్ మీడియా ప్రతిదీ కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు. దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం 4-5 రోజుల ముందు వారం ముందు యూట్యూబ్లలో పెట్టారు. అయినా కూడా జనాలు వచ్చారు. ఆ తర్వాత నుంచి నిన్న మొన్నటి నుంచి ఇంకా వికృతంగా జాతర మీద నెగిటివ్గా ప్రచారం చేస్తుంది. పొలిటికల్గా నన్ను తిట్టండి, లేదా గవర్నమెంట్ ఏమైనా పొలిటికల్ ఉంటే మాట్లాడండి, కానీ మా ప్రాంత దైవాలు, మా ఇంటి ఇలవేల్పులు, మా అస్తిత్వం, ఆత్మగౌరవం, మా బంధం, భావోద్వేగం, భక్తి, బాధ్యతగా మేము చేసినాం. మా దేవుళ్ళని తగ్గించి జాతరలో ఇట్లయితుంది అట్లయితుందని తప్పుడు ప్రచారం చేసిర్రు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ మేము ఆ తల్లుల యొక్క కీర్తిని, ప్రతిష్టను, విశ్వాసాన్ని, భక్తుల నమ్మకాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం. 100% వర్క్ చేసినాం. వచ్చిన భక్తులు చాలామంది మంచి దర్శనం అయింది, మంచి క్యూ లైన్లు అయినాయి. ఎక్కడ కూడా జంపన్న వాగులో మంచిగా నీళ్ళు వదిలినాం. మంచినీళ్ళు కూడా రోడ్ల మీద వాటర్ ట్యాంకులు పెడితే కూడా అంటాడు సిలుం వాటర్ ట్యాంకులు అంటారు. మరి ఒక్కొక్క బాటిల్ ఇయ్యలేమే, కోట్ల మంది ఉన్నారాడా, బాటిళ్ళలో నీళ్ళు ఇయ్యలేము. ఒకరు అంటారు ఇష్టానుసారంగా. అసలు ఇది రాజకీయ వేదిక కాదు. మా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసిన అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మేమందరం బాధపడుతున్నాం. ఇవాళ అక్కడక్కడ కొద్దిగా కొత్త పోలీస్ అధికారులు రావడంతో పూజారులను ఒకరిద్దరిని గుర్తుపట్టకపోవచ్చు తప్ప మిగతా పూజారులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగొద్దని 1-10 సార్లు వాళ్ళకు వీళ్ళకు మీటింగ్లు కూడా పెట్టి జాగ్రత్త తీసుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇంత నెగటివ్ ఏ పార్టీ గతంలో ఎవరు కూడా ఇట్లా ప్రచారాలు ఇంత పనిగట్టుకొని చేయలేదు. ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడేది ప్రభుత్వం మీద మాట్లాడొచ్చు, కానీ జాతరకు పోతే ఇట్లయితుంది, జాతరకు పోతే అట్లయితుంది, జాతరను మరి దందా అని, దారుణాలని ఇట్లాంటి పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఆయా పొలిటికల్ పార్టీస్ కూడా మనసా వాచా కర్మేనా ఆలోచించండి. కర్మ అనేది ఖచ్చితంగా దేవుళ్ళ దగ్గర రాజకీయం చేసి మీరు అనవసరంగా మా దేవుళ్ళని అబాస్పాలు చేద్దామంటే ఖచ్చితంగా అది గతంలో మాలాంటి వాళ్ళను లేనిపోని ఇబ్బంది పెడితే ఆ కుటుంబాలు ఏ రకంగా మానసికంగా మాలాంటి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే మీ ఇళ్ళల్లో కూడా ఎలాంటి మానసిక అశాంతి వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఒకసారి తిరిగి చూసుకోండి అని కూడా మేము మాట్లాడుతున్నాం. తెలియజేసే విధంగా ములుగు పట్టణంలో కూడా జంక్షన్స్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా పొట్లాపురంలో 143 కోట్లతో ఇచ్చిన లిఫ్ట్ ద్వారా ములుగు పట్టణము బండార్పల్లికి కూడా నీళ్లు రాబోతున్నాయి 24 అవర్సు. కాబట్టి దయచేసి ఈరోజు నిరంతరం మేము ఇక్కడ ఉండే బిడ్డలుగా, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఇక్కడే చదువుకొని ఇక్కడే 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన బిడ్డగా, నాకు చిత్తశుద్ధితో ఈ ఒక అవకాశం వచ్చింది కాబట్టి చిత్తశుద్ధితో మరి ములుగు పట్టణం రూపురేఖలేందో చూపించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. ఇలా రోడ్ల మీద పాప హమాలీలు కూర్చుంటుంటే
గత 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ హయాంలో నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇవాళ 10 లక్షలతోటి హమాలీలో భవనం కానీ మహిళా భవనము అటు కిందివాడ వైపు మరి కట్టియడం జరిగింది. ఇటు గొల్లవాడ వైపు కూడా అంగడి సైడ్ కూడా మరి వీళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాం. నాయకపోడిది కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. మరి జిమ్లు పెట్టించినాం పిల్లలు అటు ఇటు చేయడానికి. వీటితో పాటు ఇప్పుడు జరిగే డెవలప్మెంటు మరి టౌన్లో రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగు, జంక్షన్స్, మరి లింక్ రోడ్స్, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం కూడా దాదాపుగా కంప్లీట్ కావచ్చింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ములుగు పట్టణాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ములుగు ప్రజలకు, ములుగు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. నేను గల్లీ గల్లీ తెలిసిన బిడ్డగా, గడప గడపకు తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే దాదాపుగా 7 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఈ 18 ఏళ్ళ నుంచి ఈ రాజకీయాలలో కానీ మరి చూసిన వ్యక్తిగా నాకు ఒక కళ ఉంది. అట్లనే మనకు శ్మశాన వాటిక సఫాయి అటు లేదు, వాళ్ళందరూ ఒకటే అయిపోయి ఇబ్బంది అవుతుంది. అది కూడా ఈసారి కంప్లీట్ చేయబోతున్నాం. ఏదైతే కరెంటు గడ్డ కానీ లేదా అటు పాల్సాపల్లె, జంత్రావుపల్లె, అటు బండారుపల్లి మధ్యలో ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండి మరి శ్మశాన వాటిక కన్వీనియంట్గా ఉంటుందో అటు కూడా ఒకటి శ్మశాన వాటికను నిర్మించడం జరుగుతుంది. తొందరలోనే ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి అలొకేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ రోజుతో ఏదో ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని పోయేటోళ్ళం కాదు. గడప గడప తిరిగే వ్యక్తులము, గల్లీ గల్లీ తిరిగే వ్యక్తులము. మీ అందరికీ ఆమోదమైన వ్యక్తులను మేము ముందుకు పంపిస్తా ఉన్నాం కౌన్సిలర్స్గా. దయచేసి ములుగు ప్రజలందరూ కూడా దీవించాలని, పంచాయతీ ఎన్నికలలో ఎట్లయితే పట్టం కట్టిరో అవకాశం ఇస్తే మున్సిపల్ శాఖ నుంచి కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు 15 కోట్లు ములుగు మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. అంతకుముందు నేను కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పనుల దశలో ఉన్నాయి. కాబట్టి మంచి ములుగును, అభివృద్ధికరమైనటువంటి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి ములుగును మనం నిర్మించుకుందాము. అది కావాలంటే మరి అధికార పార్టీగా నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా నాకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇవ్వాలని ములుగు పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాను.